న్యూస్ వైజ్లో మనం తీసుకోబోతున్నటువంటి మరొక ఇష్యూ నిన్న జరిగినటువంటి రైల్వే జీఎం ఏర్పాటు చేసినటువంటి సమావేశం మరోసారి విభజన హామీలకు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. ఎంపీలందరూ కూడా మూకుమ్మడిగా విశాఖ రైల్వే జోన్ సంగతి ఏంటి అంటూ రైల్వే జీఎంని ప్రశ్నించిన సందర్భం. అయితే ఈ అంశానికి సంబంధించే మనం ప్రధానంగా చర్చించబోతున్నాం. ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి పన్ను గారు. ఇప్పుడు జీఎం నిర్వహించినటువంటి సమావేశానికి మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వెళ్ళారు, టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీ బయటకు వచ్చాక రాయపాటి సాంబశివరావు గారు మాట్లాడినటువంటి మాటలు చూసినప్పుడు ఆ సమావేశం అనేటటువంటి డొల్లతనం ఏంటో బయటపడింది. సమావేశాలు బాగా జరుపుతారు, టీలు బాగానే ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, చివరికి ఒక్క ప్రాజెక్టు కూడా మేము చెప్పింది అమలు కావడం లేదు, ఇక విశాఖ జోన్ కూడా మర్చిపోవలసిందే అనేటటువంటి ఆయన ప్రకటించినటువంటి ఇది. అంటే విశాఖ రైల్వే జోను విభజన చట్టంలో ఏదైతే చెప్పుకున్నామో ప్రత్యేక హోదా అనేది పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ అది లేదు. ఇవాళ విశాఖ రైల్వే జోను అది కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదని సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీని మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇవాళ ఇందాక మీరు న్యూస్లో చదివినట్టున్నారు, ఈనాడు దుగరాజపట్నం పోర్టు కూడా లేనట్టే అనేటటువంటి ఈనాడు ఇచ్చినటువంటి కథనం. అంటే ఏదీ లేదు, విభజన చట్టంలో ఇచ్చినటువంటి మెయిన్ ప్రాజెక్టులు ఏవి కూడా ఈ రోజున ఏపీకి హుళక్కే అనేటటువంటిది కేంద్రం చెప్తూ ఉన్నటువంటి విధానం కనపడుతోంది. నిన్న జరిగినటువంటి సమావేశం తర్వాత ఏ ఒక్క ఎంపీ కూడా కాన్ఫిడెంట్గా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్నటువంటివి ఇస్తుందని కానీ ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఒక 5 ఏళ్లలోపో లేకపోతే 10 ఏళ్లలోపో పూర్తి అవుతాయనేటటువంటి కానీ మా మాటను ఖచ్చితంగా వాళ్ళు విని పాటిస్తారనేటటువంటి కాన్ఫిడెన్స్ని కానీ ఏ ఎంపీ కూడా వ్యక్తం చేయలేదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో సహా. అట్లాంటప్పుడు ఇవాళ రైల్వే జోన్ అనేటటువంటి దాన్ని మేము సాధిస్తాము అని వీళ్ళు చెప్పినా, మేము ఇస్తాము సాధిస్తామని చెప్పి బీజేపీ వారు చెప్పినా అది ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి మరొకసారి మోసం చేయడం తప్ప మరొకటి ఏం ప్రాక్టికల్గా కనపడడం లేదు. ఉమ్మగారు, రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నాం, రైల్వే జోన్ గురించి చర్చిద్దాం అనుకున్నాం, కానీ అంతకంటే ముందు ఈనాడులో వచ్చినటువంటి కథనం దుగ్గరాజపట్నం కూడా లేనట్టే అని చెప్పినటువంటి మాటలు. దుగ్గరాజపట్నం పోర్టు గురించి మాట్లాడాలా లేక రైల్వే జోన్ గురించి మాట్లాడాలా, దేని గురించి మాట్లాడాలి? హామీల సంగతి ఏంటి? ఒకటండి, ఆ రోజు బైఫర్గేషన్ యాక్ట్లో పెట్టినటువంటి ప్రతిదీ కూడా అది దుగ్గరాజపట్నం పోర్ట్ అవ్వచ్చు, లేదంటే రైల్వే జోన్ కావచ్చు, లేదంటే కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేదంటే ఇంకోటి కావచ్చు, ప్రతిదీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. నెరవేర్చేదానికి అన్ని రకాల కృషి కూడా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ కేంద్ర మంత్రులు సుజనా చౌదరి గారు, వెంకయ్య నాయుడు గారు అందరూ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. కాకపోతే కొంచెం ప్రాసెస్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ విభజన చట్టంలో ఏది స్పెసిఫిక్గా ఇన్ని సంవత్సరాలలోపు ఇన్ని నెలల్లోపు చేయాలని ఏది పెట్టలా, ఎన్ని కూడా వేక్ మేబీ కన్సిడరు మేబీ. సరే, ఎంతకాలం కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ ఉంటాం సార్, కాంగ్రెస్ పార్టీని తిట్టి ఆ రోజు సరిగా చేయలేదు అయిపోయింది కదా, ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మురళి గారు ఒక విషయం చెప్తాను మీకు, ఎవరైనా సరే ఒక చట్టాన్ని రాసేవాళ్ళు చాలా చక్కగా కరెక్ట్గా కనుక నియమ నిబంధనలతో ఉంటేనే రాబోయే ప్రభుత్వాలు అమలు చేయడానికి వీలవుతాయి. ప్రత్యేక హోదా గురించి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో ఇచ్చినట్టు కమిట్మెంట్ ఇంపార్టెంటా? చట్టంలో పొందుపరిచినటువంటి అంశాల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా ఇవి కాదు కదా. పార్లమెంటులో చట్టం చేసిన దానికే ప్రయారిటీ ఉంటుంది తప్పితే పార్లమెంట్లో మాట్లాడిన దానికి ప్రయారిటీ ఉండదండి. కాకపోతే పార్లమెంట్లో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కమిట్మెంట్స్ వాగ్దానాలు చేయొచ్చు ఆయన. మరి ఆయన ఆ రోజున ఇవాళ ఈయన ఉండొచ్చు, నిన్న మన్మోహన్ సింగ్ గారు ఉండొచ్చు, ఇవాళ మోదీ గారు ఉండొచ్చు, రేపు పొద్దున ఇంకో ఆయన రావచ్చు. 20 ఏళ్ల దేశంలో ఎంతమంది వచ్చి అందుకనే ఎవరుండి రేపు ఎవరు పోయినా ఎవరున్నా సరే చట్టం అనేది మాత్రం ఎప్పటికీ ఉండేది. చట్టం చేస్తే మాత్రం ఖచ్చితంగా అమలు అవ్వాలి. అది రైల్వే జోన్ ఆల్రెడీ చట్టంలో ఉన్నవే, విభజన హామీలో అది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశమే కదా. ప్రత్యేక హోదా అయితే మీరు అన్నట్టు పోనీ పార్లమెంట్ లో వచ్చిన కమిట్మెంట్, కానీ ఆన్ ది అదర్ సైడ్ దుగ్గరాజపట్నం పోర్టు ఇవన్నీ ఆల్రెడీ చట్టంలో ఉన్నవే కదా. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. నేనేం చెప్తున్నానంటే దుగ్గరాజపట్నం కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ ఖచ్చితంగా చట్టంలో ఉన్నాయి. చట్టంలో లేవని నేనేం మాట్లాడుతున్నా. ఇది చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రైల్వే జోన్ మాత్రం ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా విశాఖకే రైల్వే జోన్ వస్తుంది. విశాఖకి రైల్వే జోన్ అనేది ఖచ్చితంగా రావాలి. జీఎం స్థాయి రైల్వే జోన్ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ లో తీసుకోవాల్సినటువంటి డిసిషన్, క్యాబినెట్ లో తీసుకోవాల్సిన డిసిషన్ తప్పితే జిఎం స్థాయి అండి. జిఎం ఎంత అండి? జిఎం ఏం చేస్తున్నాడు అసలు? లాస్ట్ టైం నీ మీటింగ్లో నేను విజయవాడలో జిఎం ఎంపీలు మీటింగ్లో నేను ఉన్నా. జిఎం ఏం చేశాడు? జిఎం ఒక అక్కడ ఏదైనా ఒక వాటర్ ప్లాంట్ పెట్టించడానికో దాని స్థాయిలో అతను ఉన్న మాట్లాడగలుగుతారు కదా. అది గురించి ఎంపీలు పోయి జిఎం అడిగినా లేక వారు వీరిని అడిగినా పెద్దగా ఒరిగేదేం లేదు. అల్టిమేట్ గా విభజన హామీల మాట ఏంటి?
విభజన హామీలు పరిపూర్ణంగా ఆంధ్రదేశానికి వస్తున్నాయి. ఎప్పుడు సార్? ఎప్పుడు ఏదో ఒక మాట చెప్పండి స్పెసిఫిక్ గా. రైల్వే జోన్ బీజేపీ నాయకులుగా ఎప్పుడు వస్తాయని కూడా చెప్తే బాగుంటుంది. వస్తున్నాయి ఎప్పుడు కాదు, ఆల్రెడీ ప్రజలు అనుభవిస్తున్నారు. మీకు తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే రోడ్ల విషయంలో కానీ రవాణా విషయంలో కానీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. యాక్చువల్గా ఇవాళ రైల్వే జోన్ విషయంలో దరిదాపు అన్ని రాష్ట్రాలకి ఇస్తారు సార్. అన్ని రాష్ట్రాలకి ఇచ్చేటువంటి రోడ్లు రైళ్లు కాదు, ప్రత్యేకించి విభజిత ఆంధ్రప్రదేశ్ కి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. చట్టం ఉంది, ఆ చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయి. రైల్వే జోన్ ఉంది, దుగిరాజపట్నం పోర్ట్ ఉంది, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. సార్ ప్రత్యేక హోదా పార్లమెంట్ ఇచ్చిన కమిట్మెంట్, దానికి ఆల్రెడీ హుడక్ అన్నారు దాన్ని. మురళి గారు వాస్తవంగా ఏంటంటే 3,200 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం ఆంధ్రదేశానికి ఇంతవరకు భారతదేశంలో 1947 తర్వాత ఇంత కేటాయింపు అనేది లేదు. విభజన చట్టం దగ్గర తీసి పక్కన పెట్టండి. అభివృద్ధి పదంలో ఆలోచించండి. మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో చేసేసి ఇవాళ బడ్జెట్ అంతా ప్రత్యేక హోదా తీసి పక్కన పెట్టండి అన్నారు, రైల్వే జోన్ పక్కన పెట్టండి అంటారు. దుగిరాజపట్నం లేనట్టే ఈ రోజు ఈనాడులో ప్రముఖంగా వచ్చిన ఒక మాట వినండి సార్, ఒక మాట వినండి. ఈనాడులో మీ కళ్ళ ముందు ఉన్నటువంటి పేపరు ఈనాడులో ఈరోజు ప్రముఖంగా వచ్చినటువంటి ఒక కథనం, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్టే ఆయన పేజ్ 1లో మెన్షన్ చేసింది ఆ పత్రిక. నీతి ఆయోగ్ పొందుపరిచినటువంటి చెప్పినటువంటి అంశాల ప్రకారం లాభదాయకం కాదని నీతి ఆయోగ్ తేల్చింది. దుగిరాజపట్నం లేనట్టే, ఆగిన నౌకాశ్రయ నిర్మాణం, ఇది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఏం చేస్తారు మరి? అసలు 974 కిలోమీటర్లు ఉన్నటువంటి కోస్ట్లో మనకి విశాఖపట్నం, అదేవిధంగా కాకినాడ, అదేవిధంగా మచిలీపట్నం, మనకి వీటికి సంబంధించినటువంటి పోర్టులు చూస్తే పోర్టులు బ్రహ్మాండంగా ఉన్నటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఈ 974 కిలోమీటర్ పోర్టులో మనకు కావాల్సిన దుగ్గరాజపట్నం పోర్టు కన్నా మనకు కావాలనే ఉద్దేశంగా ఉంటే అక్కడ మనకి సెక్యూరిటీ పరంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందువల్ల దుగ్గరాజపట్నం కాకపోయినా ఇంకో పోర్టు ఇస్తాం, మనకు వచ్చి మచిలీపట్నం పోర్టు అభివృద్ధి చేసుకుంటాం. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తాయి. మనకి పోర్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోర్టే పరిపూర్ణంగా వాడుకోలేని పరిస్థితి. విశాఖపట్నంలో దరిదాపుగా మనం EQ9 బర్త్ కానీ EQ7 బర్త్ కానీ లేకపోతేనేమో ఉన్నటువంటి బర్తులు ఇవన్నీ వాడుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు లేవు. అది కాకుండా మన స్వర్ణ చతుర్భుజిలో మనం వాడుకునేటువంటి వాటిలో రోడ్లు నిన్న నౌకాయాన మంత్రి గారిని కలిసాం, మన నితిన్ గడ్కరీ గారిని కలిస్తే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఉపరితల రవాణా శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి స్వర్ణ చతుర్భుజిలో ఏమేం కావాలో మీరు చెప్పండి, ఎక్కడెక్కడ కావాలో మీకు రోడ్లు ఇస్తాం. 73,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాం రోడ్లలో. అదేవిధంగా నౌకాయాన అంతా కలిపి ఎలా రావాలో రాశారు. ఇవన్నీ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు అని చెప్పకనే చెప్తున్నారు రామకోటి గారు, అంతే కదా? 100% ఆంధ్ర రాష్ట్రానికే న్యాయం చేకూరుతుంది. ఆంధ్రప్రదేశ్ జరిగే విధంగా ఇవాళ ఏదో ఒక GM యాదవ్ గారు మాట్లాడితే వీళ్ళు మనం సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి రైల్వే బోర్డు ఉంది. ఇది రైల్వే బోర్డు ఇస్ ద అల్టిమేట్. రైల్వే బోర్డుని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారి సారథ్యంలో దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆంధ్రదేశానికి రావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా పరిపూర్ణమైన అవగాహన ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ఎజెండా. అందువల్ల దాంట్లో ఏంటంటే మనకి ఒక విషయం తీసుకెళ్తున్నాం. ఒకటి యమధర్మరాజు కనుక ఆ ఒక్కటి తప్ప అని ఎట్లా అన్నాడు, ఆ ఒక్కటి తప్ప విభజన చట్టం తప్ప ఇంకేదన్నా చేస్తున్నాం అనేటటువంటి పద్ధతిలో బీజేపీ వారు మాట్లాడుతున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న వాటి అన్నిటికీ కూడా ప్రత్యేక హోదా ఆల్టర్నేటివ్ ప్యాకేజీ, దుగ్గరాజపట్నంకి ఆల్టర్నేటివ్, పోలవరానికి సంబంధించినటువంటిది కూడా ఈ రోజు అప్పుడే ఎస్టిమేట్ తప్పదే భరిస్తాం తప్ప మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వందే అని తేల్చేశారు. ఈ రకంగా ప్రతిదీ కూడా విభజన చట్టంలో పెట్టుకున్నటువంటి దాన్ని అంతటినీ కూడా చేసేసి మేము స్వర్ణ చతుర్భుజి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మహారాష్ట్రకి ఇవ్వలేదా, లేకపోతే తమిళనాడుకి ఇవ్వలేదా? ఈ రోడ్లకు సంబంధించినటువంటిది, ఇతర నిధులకు సంబంధించినటువంటిది విభజించబడినందుకు, అన్యాయం జరిగినందుకు, తల్లిని చంపి బిడ్డను బతికించినటువంటి రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి మీ మోడీ గారు ప్రత్యేకంగా చేస్తున్నది ఏంటి అనేటటువంటి దాని దగ్గర మీరు సమాధానం చెప్పకుండా చేయడం కాదు. ఇంకొకటి బోండా ఉమ్మ గారు పునరాగమనం చేశారు, సంతోషం. మీడియా మీద కొద్ది రోజులు అలిగారు, మళ్ళా వచ్చారు, సంతోషం. మళ్ళా వచ్చిన తర్వాత కాస్త మళ్ళీ కొన్ని నిజాలు మాట్లాడితే బాగుంటుంది, కొన్ని నిజాలు మాట్లాడితే బాగుంటుంది. అంతే తప్ప ఏంటంటే నేను ఎప్పుడో నుంచో మాట్లాడుతున్నా అవన్నీ అది కాదు ఇక్కడ. ఆ రోజు నుంచే నేను తర్వాత కూడా చాలా వ్యక్తిగతంగా ఉమాగారు అలిగారా లేక ఉమాగారికి ఇప్పుడైనా కొద్ది నిజాలు మాట్లాడితే బాగుంటుందని ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. ఎప్పుడు కూడా నిజాలేం మాట్లాడతాం. ఖచ్చితంగా విభజన చట్టంలో ఉన్న ప్రతి హామీని నెరవేర్చడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. దానికి వైబిలిటీ స్పష్టత రావట్లేదు. అల్టిమేట్ గా దుగ్గరాజపట్నం పోర్టు కానీ విశాఖ రైల్వే జోన్ కానీ ఏమయ్యానదే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి మాట, ప్రజలు అడుగుతున్న మాట. దీనికి కేంద్ర మంత్రులు ఇప్పుడు ఏ రకంగా సమాధానం చెప్తారో చూద్దాం. చర్చలో పాల్గొన్న ముగ్గురు నాయకులు ధన్యవాదాలు. ఇది వాళ్ళు న్యూస్ వచ్చినప్పుడు న్యూస్ వచ్చి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.